ఒక అద్భుతమైన జాతకం, ఎంటర్టైనింగ్ జాతకం, ఒక అద్భుతమైన సారంగపాణి ఒక అద్భుతం. ఎందుకంటే ఇంత మంచి చూసిన తర్వాత ఇలాగే ఉంటుంది మాట్లాడడం. ఈ సినిమా 100% ఒక అవుట్రైట్ ఎంటర్టైనర్గా ఉంటుంది కనుక ఆడియన్స్ ఎవరు మిస్ చేయకండి. ఆల్రెడీ కోల్డ్ సినిమాతో ఒక అద్భుతమైన విజయాన్ని తీసుకుని ఒక పాజిటివ్ వైబ్స్తో ముందుకెళ్తున్న దర్శి అండ్ ఆల్రెడీ అద్భుతమైన పాజిటివ్ వైబ్స్తో ఉన్న ఎందుకంటే మోహన్ కృష్ణ గారు, శ్రీని, రూప, మన ప్రొడ్యూసర్ గారు శివలింగ కృష్ణప్రసాద్ గారు రేపొద్దున 4వ తారీఖు మళ్ళీ ఆయన ఒక అద్భుతమైన హిట్ని మళ్ళీ రిలీజ్ చేస్తూ మళ్ళీ హిట్ను కొట్టడానికి రెడీ అవుతున్నారు ఆయన. సో ఇన్ని హిట్ల మధ్యన స్టార్ట్ అయిన ఈ ఫంక్షన్ కానీ ఈ ఒక స్టార్టప్ కానీ అద్భుతంగా ఉంటుంది. దిస్ విల్ బి ఏ గ్రేట్ కిక్ స్టార్ట్ ఫర్ ద ఫిల్మ్. ఈ సినిమా చాలా బాగుంటుంది, చూడండి. ఇట్ విల్ డెఫినెట్లీ ఎంటర్టైన్ యూ టు ద మ్యాక్సిమం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. Hi everyone. First of all, happy Ugadi, happy Ramzan to everyone. So first of all, thanks for the opportunity for this movie. That the time for me as an actor was going Anni Sinmallo police or something they used to call me. So it's a very nice, refreshing role for me. కొంచెం సెంటర్లోకి వెళ్ళాల్సింది. Yeah. So very entertaining movie, Andy. So I've been blessed to be part of the movie like this. Thanks to the producer Garu. I couldn't believe it's the same sir who produced Aditya 369, which I saw as a kid. Very grateful to work with you, sir. I worked in Sam's movie. Yeah, Yashoda with sir as well. So bad memory. I'm getting older. Right, that will be cut, so hopefully, yeah. Let's so live ఇది. Srinivas Avasarala garu, I worked with project as well, and very fun guy to be with. And manaku movies ante edo reference untadi kada. If you want an action movie, you remember always Chiranjeevi gar movies or Balakrishna movies, Venkatesh gar movies, and when action ante some other way Nagarjuna, and then comedy ante we always remember Rajendra Prasad. At least me, నాకు Rajendra Prasad gar movies comedy ante పిచ్చి ఉండేది. అట్లా I think for this generation we have Darshi, who has incredible comic timing and great the way you pick the scripts and all, it's brilliant. So I'm happy to be part of you, and also as a person koddiga parchayam I've got a little closer to you. I'm so grateful for that. And sir, Indraganti sir, I've been big fan of Ashtachamma, and Australia days lo eppudu bore kottna job lekuna time pass kavalante adi okati pettukoni kitchen lo పోయి వంట వండుకునే వాళ్ళం. So it's true blessing to be part of this whole team. And Rupa, it was fun even though we shared very few scenes. So yeah, overall it's a fun movie అండి. So summer లో బయట హాట్ గా ఉన్నప్పుడు వచ్చి చిల్ అయ్యే అందరు as a family you can come and chill. So you'll all have fun, and yeah, so come and watch the movie on April 18th. Thank you. థ్యాంక్ యూ. హలో అండి, హాయ్. ఎలా ఉండబోతుందండి సారంగపాణి జాతకం? మీకేమనిపించింది? బాగుందనిపించిందా? కష్టాలు పడ్డారా? కష్టాలు ఏం పడలేదు అసలు. కష్టాలు కెనాట్ బి ఎ కాంబినేషన్ విత్ ద టీమ్. సో అన్ని సుఖాలు, అన్ని నవ్వులు, అంత ఫన్, లాఫ్టర్. ఈవెన్ చాలా క్లైమేట్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా, షూటింగ్లో ఎప్పుడైనా అప్స్ అండ్ డౌన్స్ అయినప్పుడు కూడా యూ డోంట్ సీ ఎనీ ఆఫ్ దీస్ ఫేసెస్ గో డల్ ఆర్ డౌన్ ఆర్ నథింగ్. సో ఎనీథింగ్ కెన్ బి సార్టెడ్ అనే ఒక స్పిరిట్తో ఉంటారు మా డైరెక్టర్ గారు. ఎనీథింగ్ కెన్ బి సార్టెడ్ విత్ స్మైల్ అనే స్పిరిట్తో ఉంటారు మా ప్రొడ్యూసర్ గారు. సో ఇట్స్ సచ్ అ లవ్లీ కాంబినేషన్. ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ అండి. సర్, ఐ స్టిల్ రిమెంబర్ ద డే ఐ కేమ్ ఫర్ ద ఆడిషన్. యూ డిడ్ నాట్ ఆడిషన్ మీ. సో నేను బయటకు వచ్చాక కాస్టింగ్ మేనేజర్ అడిగారు నన్ను, బాగా చేసావమ్మా అని. నేనేం చేయలేదు, హీ జస్ట్ స్పోక్ టు మీ. నేను కంటిన్యూస్గా మాట్లాడుతున్నాను, సార్ అష్టాచమ్మ అట్లుండింది ఇట్లుండింది, ఇంకా అష్టాచమ్మ గురించి నాకన్నా ఎవ్వరూ బాగా మాట్లాడలేరు అన్నంతగా మాట్లాడాను నేను. ఆయనకి అప్పటికే ఇంకా చాలు, ఇంకా ఆడిషన్లో మాటలు వినే ఓపిక లేదు, యు ఆర్ సెలెక్టెడ్, గెట్ అవుట్ అనేలాగా. బట్ ఐ స్టిల్ రిమెంబర్ హిజ్ ఎక్స్ప్రెషన్.
హీ డజంట్ హ్యావ్ టు. ఆయన క్యాబిన్ నుంచి ప్రొడ్యూసర్ క్యాబిన్ దగ్గరికి వచ్చి, సార్ మనకి రేఖ దొరికింది, షీస్ అ రైట్ ఫిట్ ఫర్ రేఖ, ఎంత ఎక్సైట్ అయ్యేది. ఐఎమ్ నాట్ ద మెయిన్ లీడ్. డెఫినెట్గా ఓహో ఈ రోల్ ఇంత పెద్దదనమాట, ఈయన ఇంత ఎక్సైట్ అయిపోతున్నారంటే మనకి చాలా అసలు కుమ్మేయచ్చు అని అండ్ ఐఎమ్ ట్రూలీ ఆడిషన్ రోజే నా కడుపు ఫుల్ నిండిపోయింది సార్. బికాస్ ద కైండ్ ఆఫ్ అటెన్షన్ I got for Rekha, I'm so happy as an actor. And ఆయన అప్పుడే చెప్పారు యాక్టింగ్ హౌ హీ వాంట్స్ ఇట్ టు బి అండ్ ఎవ్రీథింగ్ అని. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఐఎమ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆ డైరెక్టర్ సార్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. అండ్ సార్ నేను మీకు చెప్పలేదు ఆన్ స్టేజ్, ఐ వాంట్ టు టెల్ దిస్ టు శ్రీని ఆల్సో. అష్టాచెమ్మ చూసినప్పుడు అష్టాచెమ్మ రివ్యూ స్టోరీలో ఒక భాగంగా నేను చాలా ఏడ్చాను. యాక్చువల్లీ ఐ ఎన్వీడ్ సో మచ్ ఆల్ ది యాక్టర్స్. ఎంత కుళ్ళు అంటారు కదా, కుళ్ళుతో కడుపంతా రగిలిపోయింది ఆ సినిమా చూసి. నాకు మీరు బాగా కనెక్ట్ అయిపోయారు, అల్లాడిపోయాను మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే నేను. సో యాక్చువల్లీ బాగా అసలు ఎందుకు మనం చదువుకుంటున్నాం, మనం ఎందుకు సినిమా ఇండస్ట్రీలో లేవు, అసలు ఎందుకు ఈ డైరెక్టర్ గారిని మనం కలవలేదు, మనం ఎందుకు ఆల్ దట్ థింగ్స్ అనమాట. అసలు ఎందుకు మూవీస్ మనకి తెలియదు, అరే మన ఇంట్లో మూవీస్లో ఎవరు ఎందుకు లేరు, ఆల్ దట్ క్వశ్చన్స్ అనమాట. బట్ అదేంటో డెస్టినో ఏంటో తెలియదు కానీ నేను ఒకే ఒక యాక్టర్ని బాగా ఎన్వి అయ్యాను, భార్గవి. యా, అది యాక్చువల్లీ స్వాతి మెయిన్ లీడ్, అందరూ ఆమెకి కనెక్ట్ అవుతారు. నాకెందుకో భార్గవిలో నేను బాగా కనిపించాను. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి నేను ఎందుకు దొరకలేదు అన్నట్టు కొంచెం బాధపడ్డాను. బట్ వేరెవర్ షీ మస్ట్ బి ప్లెసింగ్ మీ నౌ. ఇప్పుడు ఉంది కదా ఒక రిలవెన్స్ అయితే ఉంది కదా, ట్రయాంగిల్ రిలవెన్స్. ఐఎమ్ సో హ్యాపీ, సమ్హౌ ఐ మేనిఫెస్టెడ్ మై ఆపర్చునిటీ అండ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్. ఇలాంటి టీం మళ్ళీ మళ్ళీ దొరకదు. మా దర్శి లాంటి హీరో 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 ఆయనకి హీరో అంటే ఇష్టం ఉండదు, సో ఇష్టం లేనిది అని ఆట పట్టించాలి. కాబట్టి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్తో యూ విల్ బి ద బిగ్గర్ హీరో, బిగ్గర్ స్టార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీని గారు, సచ్ వండర్ఫుల్ కాంబినేషన్ విత్ యూ. ఐ లర్న్డ్ సో మచ్. మై సిస్టర్ ఫ్రమ్ అనదర్ మదర్. Everybody is asking, are you sisters or something? I said yes. We'll continue saying yes. Thank you so much, sir. Thank you so much, Mana cinematographer. I'm truly blessed to be, in your set. I think andarki cheppinattunnanu. Thank you so much, everybody. It's a blockbuster hit. Please note down. ఈ సమ్మర్ హాట్ సమ్మర్లో మీరందరూ కూడా వేడి చెమట అన్నీ మర్చిపోయి శుభ్రంగా నవ్వుకుని ఇంటికి వెళ్తారు. నాన్న టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ తర్వాత రేఖ ఎలా ఉంది అని తప్పకుండా అందరూ నాకు చెప్పండి. థ్యాంక్ యూ అండి. ఏం ఎనర్జీ అండి సినిమాలో. మరి మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుందని చెప్పి చూడాలి. ఏమండి వీడి స్పీచ్ తర్వాత ఏమైపోయిందంటే సోషల్ మీడియా అంతా ఈ స్పీచే ఉండేలా ఉంది. థ్యాంక్ యూ. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్. ఎందుకంటే నాకు చాలా సినిమాల్లో చేసిన యాజ్ అన్ యాక్టర్ నాకు మోహన్ కృష్ణ గారి సినిమాలు ఎప్పుడు చాలా స్పెషల్ అనిపిస్తుంటాయి. అందులో ఆయన కామెడీ సినిమాలు అంటే నాకు చాలా చాలా ఇష్టం. అంటే ఆయన నేను లైఫ్లో ఇప్పటిదాకా 2 రోజులు నవ్వకుండా చూశాను. అంటే ఆ రోజు నేను వేసిన జోకులు కూడా అలా ఉన్నాయి కాబట్టి ఎప్పుడూ ఆనందంగానే ఉంటూ ఉంటారు. ఆయన పేరు శ్రీనివాస్ ఆనంద మోహన్ కృష్ణ యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ యువర్ ఫిల్మ్స్ సార్. అష్టాచెమ్మ నుంచి మీ ఫిల్మ్స్లో నేను భాగం అవడం నాకు నచ్చింది. అందులో నాకు అన్నిటికన్నా అనకూడదు, బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పాత్రలు ఇదనమాట. అండ్ కృష్ణప్రసాద్ గారు, ఈ ఏప్రిల్ మీకు ఆదిత్య 369 రిలీజ్ నుంచి సారంగపాణి రిలీజ్, ఈ ఏప్రిల్ శ్రీదేవి మూవీస్కి చాలా స్పెషల్ ఏప్రిల్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ దర్శి కంగ్రాచులేషన్స్. అంటే ఒక సినిమాలో నా చావు నేను చస్తా అని ఒక చిన్న రోల్తో మొదలుపెట్టి ఇప్పుడు మన చంపుకు తినేరు. కంగ్రాచులేషన్స్. ఇట్ వాస్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ బ్రో. అండ్ రూపా గారు, అండ్ సచ్ ఎ లైవ్లీ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. అండ్ నివిత, వండర్ఫుల్ యాక్టర్స్. నాకు 101 జిల్లాల అందగాడిలో ఒక చిన్న పాత్ర చేసింది అమ్మాయి. తర్వాత మీ ఆడిషన్ అయిన తర్వాత నేను 2 గంటలు బలయ్యాను ఫోన్.
షీ వాజ్ సో ఎక్సైటెడ్ దట్ డే నాకు చాలా మంచి పాత్ర వచ్చిందని. అండ్ విందా గారు థ్యాంక్ యూ సో మచ్, అంటే లాట్ ఆఫ్ సపోర్ట్ నాకు విందా గారు ఆన్ సెట్స్ అష్టాచెమ్మ టైం నుంచి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్. అండ్ ఈ సినిమా అయిపోయిన తర్వాత అంటే నాది కూడా రాహుమార్దస్ నడుస్తుంది, జాతకం బాగుంటుంది అంటున్నారు అందరూ. కాబట్టి సినిమా అయిపోయిన తర్వాత మనందరం మళ్ళీ కలుద్దాం. అండ్ వివేక్స్ మ్యూజిక్ ఇస్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ వివేక్ గారు. అండ్ వాట్ నాట్. సరే, ఇంకొక క్వశ్చన్ మీకు. సో టీజర్లో జాతకాల గురించి ఉంది కాబట్టి మీరు ఇందాక చెప్పారు ఏదో రాహుకాలం నడుస్తుందని, మీరు నమ్ముతారు అసలు ఇంతకీ జాతకాలని? ఇందాక వద్దులేండి, నేను నమ్మనంటే నాగేంద్ర నమ్మినా నమ్మకపోయినా అందులో రాసి ఉన్నదే జరుగుతుంది అన్నారు. అలాంటప్పుడు ఇంకా నమ్మడం ఎందుకని వదిలేసాను. జాతకం చూడడం ఎందుకు అనుకున్నారు? ఓకే, థ్యాంక్ యూ. ఏదండి మంచి చెప్పినప్పుడు? థ్యాంక్ యూ అండి. మంచి చెప్పినప్పుడు వై నాట్? అంతే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ డిఓపి పేజీ విందా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పాత్రికేయ మిత్రులకి, మీడియా అందరికీ నా నమస్కారం. సారంగపాణి జాతకం అంటే నా సెకండ్ ఇన్నింగ్స్, అది ఒక్కొక్కరికి ఒక ఇన్నింగ్స్ అంటారు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో, నాని జెంటిల్మెన్ నాని గారితో చేశాను. చాలా పెద్ద సక్సెస్, మీ అందరికీ తెలిసింది. ఫాలోడ్ బై సమ్మోహనం, ఒక స్వీట్ చాలా మంచి లవ్ స్టోరీ, అది కూడా సుధీర్ బాబుకి, ఆదిత్యరావు హైదరి. చాలా మంచి పేరు, సక్సెస్ని ఇచ్చింది నాకు. తర్వాత వారు వేరే దీంట్లో ఉండటంతో నేను మన యశోద చేశాను సమంత గారితో, అది కూడా నాకు ఒక సక్సెస్ వచ్చిందండి. అయితే ఈ సినిమాకి నేను వేరే ప్రాజెక్టు అవన్నీ జరుగుతుంటాయి, సినిమాలతో మేము ప్రాజెక్టుల కోసం కథలు వింటాలు అవన్నీ జరుగుతున్న టైంలో మళ్ళీ నా దగ్గరికి ఈ ప్రాజెక్ట్ వచ్చిందండి. వినంగానే నేను ఒకటే మాట చెప్పాను, మోహన ఇది అద్భుతం, నా లైఫ్లో ఒక కామెడీ ఫిల్మ్ చేయలేదు. ఆ రోజుల్లో నేను జంజాల్ గారితో ఫస్ట్ సినిమా చిన్నోడు పెద్దోడు రాయించుకున్నాను, తర్వాత ఆదిత్య 369 రాయించుకున్నాను. ఎప్పుడు అంటుండేవాడిని, జంజాల్ గారు నాకు సినిమా చేయండి సార్ అంటుండేవాడిని. ఆయన చేతల కృష్ణ నువ్వు ఇంట్లో వాడివే కదా, నేను చెప్తాగా నువ్వు అలా కుదరలేదు, ఆయనతో చేయించుకోలేకపోయాను. కానీ ఎప్పటి నుంచో ఒక కామెడీ ఫిల్మ్ చేయాలి, ఒక అద్భుతమైన పడాలి అనుకున్నాను. అది ఈ సారంగపాణి జాతకం చిత్రం ద్వారా నాకు నెరవేరుతోంది. నో డౌట్ ఎట్ ఆల్, అత్యద్భుతం. మొదట మేము ఆ సినిమాని ఒక డిసెంబర్ ఆ టైంలో ప్లాన్ చేసిన మాట వాస్తవం. బట్ అప్పటికి కొంచెం హర్రీగా వెళ్ళటం లాంటిది, కొన్ని కాంప్రమైజ్ అవ్వాల్సింది. అంటే ప్రాజెక్ట్ అనగానే డేట్ వేసిన తర్వాత కొన్ని పరిగెడతాలు ఇట్లాంటివి జరుగుతుంటాయి. బై దట్ టైం అప్పుడు దాదాపు ఇండస్ట్రీని టోటల్గా నేషనల్ వైడ్గా కూడా అద్భుతమైన చిత్రంతో పుష్ప 2 వచ్చి అది ఒక ఇదిలో ఉన్నప్పుడు ఈ స్వింగ్లో మనం కొంచెం అటు ఇటు కాకుండా ఇదేదో అడ్జస్ట్మెంట్ లాగా మధ్యలో వెళ్తాం కరెక్ట్ కాదనిపించింది. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఫిబ్రవరి అనుకున్నది కూడా నాకు రైట్ అనిపించలేదు. నేనే డైరెక్టర్స్కి మన టోటల్ టీంకి చెప్పాను, లేదు ఇది సమ్మర్లో చూడాల్సిన సినిమా, హాయిగా ఇప్పుడు అంత ఫ్యామిలీ అంతా చూడాలి. ఇప్పుడు మన ఎప్పుడైనా అమ్మా నాన్నని సినిమాకి తీసుకెళ్ళాలి అని అనుకున్నామంటే అది వాళ్ళకు పండగలకో, సంక్రాంతికో, దీపావళికో, లేకపోతే ఒక సమ్మర్లోనూ చూపిద్దాం అనుకుంటారు. అలాంటిది ఇప్పుడు అటువంటి అంటే మంచి సినిమా చూపించాలి వాళ్ళకి అనుకుంటారు. అలా ఫ్యామిలీ మొత్తం చూడాలనుకుని ప్లాన్ చేయాలంటే అది సమ్మరే కరెక్ట్ అనిపించింది నాకు. 100% నేను తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం, 100% అది నేను నమ్ముతున్నాను. ఇంకోటి ఏంటంటే జాతకాల మీద తీసిన సినిమా, నేను భగవంతుడిని జాతకాన్ని చాలా బాగా నమ్ముతానండి. నాకు ఎందుకు నమ్ముతానంటే ఒక స్లాక్ పీరియడ్, ఒక బ్యాడ్ పీరియడ్ ఉన్నప్పుడు ఇన్నేళ్ళేనయ్యా నీకు తప్పదు అని నాకు కొంతమంది చెప్పారండి. అది ఇదేంటయ్యా ఇన్నాళ్ళు ఎలా ట్రావెల్ అవ్వాలి అంటే అవతల వాడిని ఎంకరేజ్మెంట్, నీ కర్మయ్యా ఇంకా 5-6 ఏళ్ళు ఇలా ఉండాల్సిందే, ఏం చేయమంటారంటే ఏదో ఒకటి చేసుకుంటూ ఉండు అని అన్నారు. మరి నా పరిస్థితి ఏంటండి, నా పరిస్థితి ఏంటి అని అడిగా. అద్భుతంగా ఉంటావు 2015 నుంచి, తిరుగుండదు నీకు అన్నారు. ఆ అద్భుతం జెంటిల్మెన్ రూపంలో జరిగింది, సమ్మోహనం జరిగింది, ఫాలోడ్ బై యశోదలో జరిగింది. యశోద అనేది ఒక కాంట్రావర్షియల్ స్క్రిప్ట్ అని చాలామంది నన్ను డిస్కరేజ్ చేశారు. మొండితో వెళ్ళాను, నా హీరోయిన్ సమంత గారిని నమ్మింది, సక్సెస్ అయింది. ఈ సినిమా ఈ కథ విన్న తర్వాత నేను అద్భుతం కొడుతున్నాను నేను అంతే అన్నా.
ఈ మార్కెటింగ్లు, ఈ మార్కెట్లో పరిస్థితులు, ఈ ఫ్లక్చుయేషన్స్ అది పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ ఉన్నాయి. రకరకాలైనవి ఉంటుంటాయి. నమ్మకమే మనం నడిపిస్తుంది. అదే నమ్ముతున్నాను నేను. అందులో ఇప్పుడు మీరు జాతకాల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక ట్రావెల్ మనకి ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. అది మనం గమనించాలి. ఎందుకు ఆపాడు? అది ఈశ్వర ఇచ్ఛ. ఆపాడు. ఓహో ఇదా, నువ్వు నాన్న ఉండరా, నేను చెప్తాగా. అలాగే అది నా సరెండరెన్స్ అంటారు. సరెండర్ అయ్యాను నేను. ఎస్, సరెండర్ అయ్యాను. రేపు 18 తర్వాత మీరు అందరూ ఇదే మాట, అమ్మ కృష్ణప్రసాద్ మామూలుడు కాదురా, ఆయన చెప్పింది కరెక్టరా అనిపించుకుంటానండి. నో డౌట్ ఎట్ ఆల్. చాలామంది సెటైర్లు జతాలు మీద సెటైర్ వేయకండి, తప్పు. జాతకం కాదు అక్కడ, నమ్మకం, మన ఎనర్జీ, మన ట్రావెల్ అయ్యేది ఇది. ఎస్, మనలో ఉండే కాన్ఫిడెన్స్, అంత ఆ కాన్ఫిడెన్స్ నాకుందండి. లేకపోతే ఇవాళ ఆల్మోస్ట్ 35 ఇయర్స్, మోర్ దాన్ 36, 37, 38 ఇయర్స్, 40th ఇయర్కి వచ్చేస్తున్నాను. కొడతా ఒక సక్సెస్ఫుల్గా రేపు ఇండస్ట్రీ నుంచి కూడా నేను సక్సెస్ఫుల్ ఎగ్జిట్ నాకు ఉండాలి పరమేశ్వర అని నేను కోరుకుంటాను. రోజు అంత మంచి పేరునే కాదు, ఇది డబ్బులు కూడా ఇస్తుంది నాకు. ఆ టైము ఇప్పుడు వచ్చింది, మళ్ళా ఈ రూపాయన వచ్చింది. ఇందాక మన మిత్రులందరూ అన్నారు, అందరూ ఆదిత్య 369 నుంచి 5-6 సంవత్సరాలు నా ప్రింట్ ఎత్తితో దొరకంది, ఇప్పుడు దొరికింది నాకు. అది పేరుని మళ్ళీ రివైవ్ చేసింది. అది అట్లాగే అంటే ఏదో ఒక మంచి స్టార్ట్ అయ్యే ముందు వచ్చిన ఒక ఇది మాట. కాబట్టి నేను నమ్ముతున్నాను, పరిపూర్ణంగా నమ్ముతున్నాను. అంటే కష్టపడేవాడికి జాతకాల్లో నమ్ము కూర్చోకూడదు. అది ఒక చక్కటి మెసేజ్. ఓన్లీ జాతకాన్ని నమ్ముకుని ఇంకా మనం ఏం పని చేయక్కలేదు, ఇంట్లో కూర్చుంటో లేదు. కృష్ణ భగవానుడు చెప్పినట్టు, రే నీ పని నువ్వు చేయరా, పైనుంచి ఏం చేయాలి నాకు తెలుసు అని చెప్పలే ఆయన. అదే చేయాలి, కష్టపడాలి, కష్టపడి పని చేయాలి. ఒక గోల్ పెట్టుకోవాలి మనిషి పెట్టిందా. ఆ గోలు నేను అప్పుడప్పుడు నిరుత్సాహపడుతూ మళ్ళీ ఉత్సాహపడుతూ అలాంటి అన్నీ చూసిన వాడిని నేను. కానీ ఇప్పుడు ఈ కథ విన్నప్పటి నుంచి ఆహా ఎటువంటి సినిమా చేశాను అన్న చూసుకున్న తర్వాత ఇంకా తృప్తి పొందింది నాకు. ఎస్ అని చెప్పాను, వీఆర్ గోయింగ్ టు హిట్ ద బుల్ అని. సో 100% ఆ 18th ఈ మాట నిజం అవుతుంది నాకు తెలుసండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు తప్పకుండా చూడండి, ఎంజాయ్ చేయండి. ఈ హాలిడేస్లో ఒక అద్భుతమైన ఫ్యామిలీ కాదు, ఇది యూత్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేసే సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకి నేను చెప్పదలుచుకుందంతా కూడా కృష్ణప్రసాద్ గారు చెప్పేశారు. ఇది ఆయన చెప్పినట్టే ఇది ఒక మా ఇద్దరి కాంబినేషన్లో 3వ సినిమా జెంటిల్మన్. నాని జెంటిల్మన్ ఆయనకి సెకండ్ ఇన్నింగ్స్ అవ్వచ్చు, కానీ నాకు ఆ టైంలో బందిపోటు అనే సినిమా వచ్చి ఫెయిల్ అయింది. ఆయన ఇచ్చిన అడ్వాన్స్ నేను రిటర్న్ చేసేసి, ఇప్పటికీ మీరు ఇంకా సినిమా చేయదలుచుకుంటున్నారు నాతో అని అడిగినప్పుడు, లేదు నీతో నేను చేయదలుచుకుంటున్నానని చెప్పి ఆయన నన్ను నమ్మి జెంటిల్మన్కి మళ్ళీ నన్ను పిలిచారు. సాధారణంగా ఆ టైంలో ఆయనే కొంచెం చాలా లోలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎందురా బాబు ఫ్లాప్ డైరెక్టర్తో సినిమా తీయడం అని అనుకుంటారు సాధారణంగా. ఆయన అలా అనుకోలేదు, నమ్మారు. ఆ నమ్మకం అప్పటి నుంచి ఇప్పటివరకు మా రిలేషన్షిప్లో మేము చేసే సినిమాల్లో అది కంటిన్యూ అవుతోంది. సో ఒక జెంటిల్మన్ లాంటి వైవిధ్యభరితమైన థ్రిల్లరు, తర్వాత సమ్మోహనం లాంటి ఒక బ్రీజీ రొమాన్స్, తర్వాత మళ్ళీ నేను కూడా చాలా రోజులు నేను లాస్ట్ ఇయర్ చేసిన కామెడీ అమితుమి 2017, దాదాపు ఒక 8 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ చేయాలి, ఒక మంచి కామెడీ చేయాలి, నిజంగా సకుటుంబ సపరివార సమేతంగా అని అంటూ ఉంటాం కదా మనము, సకుటుంబ పరకుటుంబంతో కూడా వచ్చేలాంటి సినిమా కూడా చేయాలి అని అనుకుని ఈ సారంగపాణి జాతకం ఇది ఎప్పటి నుంచి నేను చేద్దాం అనుకుంటున్న కథ. ఇది నాకు చాలా ఇష్టమైన స్టోరీ ఇది. అందుకని ఎప్పటి నుంచో అనుకుంటూ కృష్ణప్రసాద్ గారికి నేను చెప్పడము ఇది అంటే ఆయన వెంటనే ఇమీడియట్గా సినిమా మనం తప్పకుండా చేద్దాము అని ఇమీడియట్లీ ఒక 2 రోజుల్లోనే ఆయన గ్రీన్ లైట్ ఇచ్చేశారు. తర్వాత మేము మొదలెట్టాము. అండ్ ఆఫ్ కోర్స్ మిగతా ఇంకా ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. నేను శ్రీనివాస్ అవసరాలు ఎప్పుడు నాతో అంటూ ఉంటాడు, ఒక అడల్ట్ జోక్ వేస్తూ ఉంటాడు నాతో, చెప్పకూడదు కానీ, సార్ ఐ వాంట్ హ్యావ్ సెట్స్ విత్ యూ అని. సో హీ వాంట్స్ టు బీ ఆన్ ద సెట్ విత్ మీ అని నాకు తర్వాత అర్థమైంది. సో ఐ రియలీ ఎంజాయ్ వర్కింగ్ విత్ శ్రీని ఫర్ ద సేమ్ రీజన్. దేర్ గోస్ ద రీల్, దేర్ గోస్ ద కంటెంట్. thumbnail వచ్చేసింది కదా. సో బట్ ఆల్ ది యాక్టర్స్ ఫ్యాంటాస్టిక్ టు వర్క్ విత్. నేను ఇందాక ప్రియదర్శితో చెప్పాను అనమాట, నువ్వు న్యాయ ప్రియదర్శి నుంచి
ఇప్పుడు హాస్య ప్రియదర్శికి రావాలి నువ్వు ఈ సినిమాని అని. సో కోర్ట్ లాంటి ఒక అద్భుతం, చాలా మూవింగ్ ఫిల్మ్ అది. చాలా అంత కమిటెడ్గా, అంత ఏమంటారు అన్కాంప్రమైజింగ్గా సినిమాలు మనకు తక్కువైపోతున్నాయి ఇప్పుడు. అంత అంత చాలా మంచి సినిమాల్లో లోంచి ఒక నటుడు బయటికి రాగానే ఇంత వైవిధ్యభరితమైన పాత్ర ద్వారా మళ్ళీ మీ ముందుకు రావడం అనేది చాలా చాలా నాకు పర్సనల్గా ఆనందంగా ఉంది దర్శి. అండ్ ఇట్స్ ఎ జాయ్ వర్కింగ్ విత్ హిమ్. ఇంతకంటే నేను ఎక్కువ చెప్తే ముఖస్థితిలో ఉంటుంది. బట్ నాకు దర్శి ఎప్పటి నుంచో తెలుసు, తనకి నేను కూడా ఎప్పటి నుంచో తెలుసు. కాబట్టి ఐ ఆల్వేస్ వాంట్ టు వర్క్ విత్ హిమ్ ఎవర్ సిన్స్ దట్ నా చదువు నేను చేస్తా డైలాగ్. బట్ బలగం అండ్ ఆఫ్ కోర్స్ మల్లేశం ఇవి చూసిన తర్వాత నేను ఐ థాట్ ఐ షుడ్ వర్క్ విత్ హిమ్. సో ఆ విధంగా దర్శి యు ఆర్ నో వన్ ఎల్స్ కుడ్ బీ, నువ్వు తప్ప సారంగపాణి ఇంకెవరూ చేయలేరు అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఈ సినిమా చూసిన తర్వాత కూడా అందరూ అదే అంటారు. ఐఎమ్ 100% షూర్. అలాగే రూప, ఎప్పుడైతే నిన్ను అదే సినిమాది నేను కూడా మళ్ళీ మర్చిపోవాలా, ఉమామహేశ్వర గురుప్రసాద్ చూసినప్పటి నుంచి ఐ థాట్ ఐ షుడ్ వర్క్ విత్ రూప. బికాస్ తెలుగు అమ్మాయిలు మంచి తెలుగు మాట్లాడేవాళ్ళు, తెలుగుని రాసిన డైలాగ్ని కరెక్ట్గా అర్థం చేసుకుని ఎక్కడ విరవాలి, ఎక్కడ సరిగ్గా పలకాలి అని మనం ఊరికే నెత్తి మీద రుద్దకుండా అర్థం చేసుకుని మాట్లాడగలిగే తెలుగు నటులతో నటించడం నాకు ఎప్పుడు ఇష్టం. అదృష్టవశాత్తు ఈ సినిమాలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ప్రత్యేకత, ఈ సినిమాలో నాన్ తెలుగు యాక్టర్ ఒక్కళ్ళు కూడా లేరు, అందరూ తెలుగు వాళ్ళే. ఆ విధంగా నిజంగా పరిపూర్ణమైన తెలుగు చిత్రం ఇది. అండ్ ఈ సినిమాలో ఎవరి డబ్బింగ్లు వాళ్ళే చెప్పుకున్నారు. ఒకప్పుడు తెలుగు వాళ్ళు కూడా వేరే తెలుగు వాళ్ళు డబ్బింగ్ చెప్తుంటారు. ఆ అగత్యం కూడా పట్టలేదు మాకు ఈ సినిమాలో. సో అందరూ చాలా అద్భుతంగా వాళ్ళ డబ్బింగ్స్ వాళ్ళు చెప్పుకుని ఆల్మోస్ట్ సింగ్ సౌండ్ అంతా న్యాచురలిస్టిక్గా వాళ్ళు ఈ సినిమాని చేయడం జరిగింది. సో అది రూప. అండ్ ఆఫ్ కోర్స్ శ్రీని, ఇందాక డైలాగ్ మళ్ళీ రిపీట్ చేయను, బట్ అష్టాచెమ్మాలో మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే 6 అడుగుల 4 అంగుళాలు ఇతన్ని న్యూయార్క్లో ఫస్ట్ టైం కలిశానో అప్పుడు తల పైకి ఎత్తేటప్పటికే నాకు చాలా బెణికింది. సో అప్పటి నుంచి ఇంకా అంతకంటే ఎదుగుతున్నాడు తను, రచయిత కింద, దర్శకుడు కింద. ఇట్స్ ఆల్వేస్ జాయ్ టు వర్క్. అండ్ చాలా కొత్త పాత్రలో ఈ సినిమాలో కనబడతాడు. ఇప్పటివరకు ఎవరు అలాంటి పాత్రలో శ్రీని చూడలేదు నాకు తెలిసి. అండ్ ఆఫ్ కోర్స్ ది అదర్ యాక్ట్రెస్, ఆఫ్ కోర్స్ నివిత. నేను జనరల్గా ఎవరిని ఆడిషన్ చేయను, మనుషుల్ని నేను జనరల్గా వాళ్ళని మాట్లాడి వాళ్ళ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా వాళ్ళని పాత్రలకు సెలెక్ట్ చేస్తాను. ఆ విధంగానే నీతో మాట్లాడడం జరిగింది. తర్వాత ఆఫ్ కోర్స్ అశోక్ కుమార్ గారు ఎప్పుడు నాకు శ్రీని చెప్తుంటాడు, సార్ ఒక్కసారి మీరు అశోక్ కుమార్ గారితో పనిచేయాలండి అని ఐ రిమెంబర్. సో ఎప్పుడు నా సాధారణంగా చాలా ముందుగా సెలెక్ట్ అయిపోతాయి క్యారెక్టర్స్, సెలెక్ట్ అయిపోతారు యాక్టర్స్. కానీ కొన్ని కారణాల వల్ల ఆఖరి నిమిషంలో నేను అశోక్ కుమార్ గారిని అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది. ఆయన ఎంతో మంచి హృదయంతో ముందుకు వచ్చి చాలా అద్భుతమైన పాత్ర కూడా చేశారు ఈ సినిమా. ఇట్స్ గోన్ బి వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ ద ఫస్ట్ హాఫ్ ఆయన సీన్. సో ఆఫ్ కోర్స్ అండ్ అవర్ ఇన్ఫ్లుయెన్సర్ సమీరా భర్త, నేను కేవలం తన రీల్స్ చూసి తన్ని ఒక పాత్రకి చెయ్యి, యాక్చువల్లీ ఆ పాత్రకి సమీర అవసరం లేదు, చిన్న పాత్ర అది, బట్ ఇట్ హ్యాస్ టు షైన్. చాలా మంచిగా తెలుగు మాట్లాడగలిగే వాళ్ళు రావాలి, ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఉండాలి అని చెప్పి నేను సమీరాని అడగడం, తను వెంటనే వచ్చి తప్పకుండా చేస్తానండి ఆడిషన్. నీ ఆడిషన్ యువర్ రీల్ ఓన్లీ ఫర్ యువర్ ఆడిషన్స్. అండ్ ప్రదీప్, వండర్ఫుల్ టు వర్క్ విత్ యూ. యువర్ యాక్టర్. నాకు అంతమంది ఎప్పుడు నేను ఐ డెంట్ వర్క్ విత్ యూ, ఓన్లీ సీయింగ్ సమ్ ఆఫ్ యూ వర్క్ ఐ కాల్డ్ యూ. అండ్ నీ నటనతో పాటు నువ్వు ఇచ్చే హెల్త్ టిప్స్, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏవే మంచి ప్రదేశాలు, ఇవి కూడా నాకు ఎన్రిచ్డ్ మై లైఫ్. సో ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి ఈ సినిమా. నా దృష్టిలో ఇది కృష్ణప్రసాద్ గారు కూడా సరైన నిర్ణయం తీసుకున్నారు. ఇది సమ్మర్లో రావాల్సిన సినిమా. ఈ వేసవిలో కరెక్ట్గా పరీక్షలు అయిపోయి హాలిడేస్ స్టార్ట్ అయినప్పుడు నేను ఇందాక అన్నట్టు సకుటుంబ సపరివాత పరపరివార సమేతంగా అందరూ రావచ్చు ఈ సినిమాకి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్కి కూడా, అంటే ఒక మిడిల్ ఏజ్ గ్రూప్స్ కానీ, లేకపోతే పెద్దవాళ్ళకి కానీ, లేకపోతే యంగ్ జనరేషన్, జెన్జీలు, ఆల్ఫాలు అంటున్నారు కదా, అందరి జనరేషన్స్కి, అక్రాస్ జనరేషన్స్ అందరికీ నచ్చే ఆరోగ్యకరమైన మంచి ఒక యాడెడ్ బోనస్ ఏంటంటే మా సినిమాలో మంచి కథ కూడా ఉంది. సో ఆ కథలో పాత్రలు, ఆ పాత్రలకు సంబంధించి వాళ్ళు అలా అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఎలా హ్యూమర్ని జనరేట్ చేస్తారు అనే ఒక చాలా మంచి అన్ని రంగరించి చేసే అవకాశం వచ్చింది నాకు, ఒక దర్శకుడి కింద, రచయిత కింద కూడా. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఆల్ మై టీమ్, మై కాస్ట్ అండ్ క్రూ. అండ్ ఈ సినిమా ప్రేక్షకులు కూడా నిస్సంకోచంగా మీ పిల్లలకి కళ్ళకి చేతులు అడ్డం పెట్టక్కర్లేదు ఎక్కడ కూడా. ఈ సినిమాలో అంత హాయిగా కూర్చొని మీ ముసలి ముత్తగా అందరినీ తీసుకొని హాయిగా చూసుకోవచ్చు. సో అందరూ దయచేసి ఆన్ April 18th ఈ సినిమాకి తండోపతండాలుగా తరలొచ్చి మా కృష్ణప్రసాద్ గారికి
ఆయన ఇందాక చాలా కాన్ఫిడెంట్గా చెప్పినట్టే ఆయన నమ్మకాన్ని మీరు వమ్ము చేయడమే కాకుండా సొమ్ము కూడా చేయమని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ ఆన్ April 18th, see you all in theaters. Thank you. థ్యాంక్ యూ సార్. ఎస్ ఇట్ అండ్ ఇప్పుడు తన థర్డ్ సినిమా ఇది. హలో అండి, హాయ్. అందరికీ నమస్కారం. ఓకే, సో ఫస్ట్ ఇది ఎక్కడ స్టార్ట్ చేయాలి? నాకు బేసిక్లీ జాతకాల మీద నమ్మకాలు, ఈ బిలీవ్స్ మీద పెద్ద నమ్మకం ఉండేది కాదు. బట్ నా ఫస్ట్ ఫిలిం ఉమామహేశ్వర గురురూపస్య చేసినప్పుడు నన్ను నా వెరీ ఫస్ట్ ఇంటర్వ్యూలో అడిగారు, మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరితో అయినా మీరు తెలుగులో వర్క్ చేయాలనుకుంటే ఎవరితో వర్క్ చేస్తారు అని అడిగినప్పుడు నేను తీసుకున్న ఫస్ట్ నేమ్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి సార్ అని. కట్ చేస్తే సినిమాకి ఒక ట్వీట్ వచ్చింది ఇంద్రగంటి సార్ నుంచి, దిస్ గర్ల్ రూపా వాజ్ ఫ్యాబులస్ ఇన్ దట్ రోల్ అని స్పెషల్గా మెన్షన్ చేస్తే నేను ఇంకా ఐ వాజ్ లైక్ ఆన్ ద క్లౌడ్ 9. ఆనందానికి ఇంకేమని చెప్పాలి, ఐ వాజ్ లైక్ డాన్సింగ్ ఆల్ అరౌండ్ అనమాట. కట్ చేస్తే సార్ అప్పుడు చెప్పారు, రూపా ఖచ్చితంగా వర్క్ చేద్దాం ఫ్యూచర్లో అని చెప్పారు సార్. బట్ ఓకే, లైక్ అంటారు కదా క్యాజువల్గా అనేసారు అట్లాగా అని నేను అనుకున్నా. బట్ ఐ వాజ్ రియలీ హ్యాపీ ఆన్ దట్ డే సార్. కట్ చేస్తే సారంగపాణి జాతకం హ్యాపెండ్ అండ్ నిజంగానే ఈ సినిమాలో చేశాను అండ్ ఇట్స్ లైక్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ వర్డ్స్ అని ఆ రోజు నాకు అర్థమైంది సార్. అండ్ ఇట్స్ లైక్ రియలీ బ్లెస్సింగ్ టు వర్క్ విత్ యూ. లైక్ ఆయనకి తెలుగు పట్ల ఎంత ప్రేమ అంటే I think he's one of the few directors who has worked with who has introduced a lot of Telugu heroines into the industry, and even very precise about the dubbing as well. నేను తెలుగు అమ్మాయిని అయినా కూడా నాకు తెలుగులో ఇన్ని కొత్త పదాలు ఉన్నాయా, తెలుగులో ఇన్ని కొత్త విధాలుగా మాట్లాడగలరా అని చెప్పి తెలుగుని మళ్ళీ నాకు నేర్పించారు సార్ డబ్బింగ్ సెషన్ అన్నిట్లో కూడా. అంటే హీ లవ్స్ తెలుగు టు దాట్ లెవెల్. అండ్ ఒక బ్యూటిఫుల్ తెలుగు అచ్చ తెలుగు సినిమా మాది. అండ్ కృష్ణప్రసాద్ సార్ ఆదిత్య 369 లాంటి బ్యూటిఫుల్ ఫిలిమ్స్ని అందించారు మాకు, చైల్డ్హుడ్ మెమరీస్ అవన్నీ, వాచింగ్ ఆల్ దోస్ ఫిలిమ్స్. అండ్ ఇప్పుడు అది రిలీజ్ అవుతుంది. అండ్ ఐ థింక్ అది ఇప్పుడు ఈ జనరేషన్ అందరూ కూడా వాచ్ చేసి మరింత లవ్ చేస్తారు ఆ సినిమా అని కోరుకుంటున్నాను. అండ్ సారంగపాణి జాతకం అంటే హీజ్ అ ప్రొడ్యూసర్, చాలా ప్రేమించి చేస్తారండి సినిమాలు. ఆయన సెట్కి వచ్చేటప్పుడు అంటే నాకు తెలీదు, బట్ ఆయన వచ్చేటప్పుడు చెప్తారు నాకు, ఈరోజు సీన్ ఏం జరుగుతుందో యాక్టర్స్ తెలుసుకుంటారు యూజువలీ, బట్ ఆయన ఈరోజు సీన్ ఏం జరుగుతుంది, ఏమేమి డైలాగ్స్ ఉంటాయి కూడా ఒకసారి చదువుకుని వస్తారంట ఆయన సెట్కి వచ్చేటప్పుడు. దట్ వాజ్ వెరీ సర్ప్రైజింగ్ ఫర్ మీ. సో అంత ప్రేమించి ఆయన సినిమాని చేస్తారు చేసేటప్పుడు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ వర్క్డ్ విత్ యూ సార్. అండ్ మా విందా సార్, like always smiling and very cool DOP. And ఆయన ఫ్రెండ్స్లో నాకు ఫస్ట్ ఇంద్రగంటి సార్ విందా సార్ కాంబినేషన్ అనగానే నాకు అందరు చెప్పారు, అయిపోయింది రూపా, యూ విల్ బీ లుకింగ్ ద నీ మోస్ట్ బ్యూటిఫుల్ లుక్స్ ఉంటాయి ఈ సినిమాలో అని చెప్పారు. ఐఎమ్ రియలీ హ్యాపీ సార్. టీజర్ లుక్స్ అన్నీ చూసి చాలా కొత్త రూపాన్ని చూస్తున్నామని చెప్పారు అందరూ. అండ్ ఇట్ వాజ్ అండ్ ఔషాల సార్, శ్రీనివాస్ సార్ అంటే చాలా ఇంటెలిజెంట్ యాక్టర్ అంటారు కదా, ఆయన ఎంత ఇంటెలిజెంట్ జోక్స్ అంటే నాకు ఆయన జోక్ సెట్స్లో ఉన్నప్పుడు మేము జోక్స్ చేసేవాళ్ళు, నాకు నెక్స్ట్ ఇంటికి వెళ్ళాక అర్థమయ్యేవి కొన్ని జోక్స్, అప్పుడు నవ్వుకునేదాన్ని సడన్గా. అదే ఇందాక నా మీద వేశారు కదా అట్లా. ఆయనకు పాపం అర్థమయ్యేది, ఈ అమ్మాయి ఇంటికి కొంచెం సీరియస్ అనుకుంటా, జోక్స్ వేస్తే సరిగ్గా నవ్వట్లేదు అనుకో, నాకు అర్థమయ్యేది కాదు సార్ ఫాస్ట్గా. సో అట్లా. అండ్ ఇట్ వాస్ బ్యూటిఫుల్ వర్కింగ్ విత్ యూ సార్. సచ్ ఎనర్జెటిక్ పర్సన్ యూ ఆర్. అండ్ మా నివిత గారు, యా, kisses to you. So and ma Ashok sir and Sameera garu and Pradeep garu, అందరితో ఇట్స్ లైక్ అ బ్యూటిఫుల్ అండ్ ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ పిక్నిక్ వెళ్తే అందరూ సెట్స్లో ఎట్లా పిక్నిక్ వెళ్తే ఎంత ఎంజాయబుల్గా ఉంటుందో ఇంద్రగంటి సార్ సెట్ అట్లా ఉంటుంది. మేబీ దట్స్ వై అవశాల గారు హీ వాంటెడ్ టు బీ అంటే ఇన్ ద సెట్, హీ వాంటెడ్ టు బీ ఆన్ ద సెట్. అందుకనే ఇట్స్ లైక్ అంటే నేను అంటే ఇట్స్ లైక్ అది అట్లా
ఇట్స్ లైక్ ఇట్స్ సో మచ్ ఎంజాయ్ చేసే మూమెంట్స్ ఉంటాయి. అండ్ ఇట్స్ లైక్ నాకు చాలా టెన్షన్ పడ్డాను సార్ ఫిలింలో ఎలా ఉంటుందో సార్, టేక్ ఓకే చెప్తారా లేదా, ఎన్ని టేక్స్ అవుతాయి ఏంట అని చాలా చాలా భయంగా వెళ్ళాను నేను. బట్ సార్ వాజ్ లైక్ రూపా ఇది ఈ అంటే ఇట్స్ లైక్ whatever you're comfortable with, he wants you to do that on the screen. So it's the most comfortable set to work in. And నాకు తెలిసి ఎన్ని సినిమాలు చేసినా సార్ నేను ఐ విల్ మిస్ వర్కింగ్ విత్ యూ. మళ్ళీ అయ్యో సార్ సెట్లో అయితే ఇట్లా ఉండేది, ఇట్లా హ్యాపీగా చేసామే అని నేను ఐ విల్ రికాల్ ఎవ్రీ మూమెంట్ సార్. ఇట్ వాస్ బ్యూటిఫుల్ వర్కింగ్ విత్ యూ. అండ్ మా సారంగపాణి సన్ ఆఫ్ పినాకపాణి, ఎస్. సో the day one nunchi it's like I call him man of versatility. చెప్తాను చాలా చెప్పాను. He doesn't agree that fast doesn't agree that, but the thing is yeah, నేను ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదు. ఓకే, సో హీ డజంట్ అగ్రీ దట్, బట్ ద థింగ్ ఈస్ హీస్ ట్రూలీ వర్సటైల్ యాక్టర్ అండి. ద డే వన్ నుంచి లైక్ ఫ్రమ్ మల్లేశం, ఫ్రమ్ బీయింగ్ అ కామెడీ యాక్టర్ యూ చోజ్ అ ఫిలిం లైక్ మల్లేశం, అండ్ హీ హెస్ అగైన్ ఎంటర్టైన్డ్ ఆడియన్స్ విచ్ ఇస్ అ క్రిటికలీ అండ్ కమర్షియలీ వర్క్ అయిన ఫిలిం. కట్ చేస్తే హీ డిడ్ అ సేవ్ ది టైగర్ సిరీస్. అండ్ ఎంతమంది, నేను యూకే వెళ్ళినప్పుడు ద ఫ్యామిలీస్ ఆర్ లవింగ్ ఇట్, ఎంతమంది ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయిపోయారు. కట్ చేస్తే దాని తర్వాత అగైన్ యూ ఎక్స్పెరిమెంటెడ్ విత్ మెనీ ఫిలిమ్స్. No, it's not like that. So yeah, so and ఇప్పుడు కోర్ట్తో లైక్ మొత్తం బాక్స్ ఆఫీస్ మొత్తం దుమ్ము దులిపేస్తున్నారు కోర్ట్తో. ఇట్స్ లైక్ ఆడియన్స్ ఆర్ లవింగ్ ఇట్. మిడ్ నైట్ షోస్లో కూడా దర్శి అంటారు అయితే విజిల్స్ వస్తున్నాయి థియేటర్లో. సో ఇక సారంగపాణి తర్వాత అండ్ హీఈస్ ఎక్స్పెరిమెంటింగ్. బట్ మనమందరం దర్శిని లవ్ చేసింది తన కామెడీ టైమింగ్కి. సో ఆ కామెడీ టైమింగ్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక సినిమాలో చూడాలని చాలామంది ఆడియన్స్ కోరుకుంటున్నారు. అంటే ఈవెన్ మీ ఐ ఆల్సో వాంట్ టు సీ యూ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ అ ఫిలిం. సో ఆ ఫుల్ కామెడీ టైమింగ్తో ఫుల్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతాడు ఈ సారంగపాణి జాతకంలో. సో ఈ సమ్మర్కి ఒక వెరీ కూల్ ఫిలిం అండ్ వివేక్ సాగర్ గారి మ్యూజిక్. ఐఎమ్ పర్సనలీ అ ఫ్యాన్ ఆఫ్ హిజ్ బ్యూటిఫుల్ సాంగ్స్. సమ్మోహనంలో అన్ని సాంగ్స్, ఈవెన్ నాకు ఆ బ్రేకప్ సాంగ్ ఎన్నిసార్లు కనులలో తడిగా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్నాయి ఆ సాంగ్స్ అన్నీ కూడా సార్. సచ్ వండర్ఫుల్ మ్యూజిక్స్. అండ్ నాకు ఈ దీంట్లో కూడా సంచారి సాంగ్ కానీ సారంగో కానీ ఇట్స్ రిసీవింగ్ హ్యూజ్ రెస్పాన్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ దాట్. అండ్ సమ్మర్లో April 18th థియేటర్స్కి వెళ్ళి తప్పకుండా మీరందరూ సారంగపాణి జాతకం వాచ్ చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, నేనైతే పర్సనల్గా ఎగ్జామ్ అయిపోయాగానే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎగ్గరేసి థియేటర్కి ఫస్ట్ వెళ్ళి సినిమా చూస్తాను. సో మీరు కూడా అలాంటి ఒక సినిమా కోసమే వెయిట్ చేస్తారని తెలుసు. సో తప్పకుండా దిస్ ఫిలిం ఇస్ ఫర్ యూ. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆన్ April 18th. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రూపా. సారంగపాణి జాతకం అంతా కూడా మీ మీదే ఆధారపడినట్లుంది. మరి చూడాలి 18th. సార్ బిఫోర్ ప్రియదర్శి గారి మాట్లాడే ముందు టీం అందరూ కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ ఏ గ్రూప్ పిక్చర్ టు ద మీడియా. వీడేనా మొన్ననే కదరా నిన్ను చూసిన మళ్ళీ చూడాలా నిన్ను అని అనుకుంటున్నారేమో. బట్ ఫ్రాంక్లీ నా చేతిలో ఏం లేదు. ఆల్ ఐ కెన్ ప్రామిస్ యూ ఈజ్ అ గ్రేట్ ఫిలిం. ఇప్పుడు దాకా నన్ను సీరియస్గా ప్రశ్నలు అడగడం మీరు చూశారు. ఇప్పుడు చాలా వల్నరబుల్గా చాలా మిమ్మల్ని నవ్వించే పాత్ర చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది సినిమా నేను 2 months క్రితమే ఇదే హాల్లో మేమందరం మా టీంతో కలిసి చూసాం. అందరం నవ్వుకున్నాం, చాలా హ్యాపీగా అనిపించింది. అవి మళ్ళీ థియేటర్లో April 18th మీరు చూస్తే మళ్ళీ అవి రీక్రియేట్ అవుతాయని నేను బలంగా నమ్ముతున్నాను. కృష్ణప్రసాద్ గారు మా ప్రొడ్యూసర్ గారు ఎంతగా నమ్ముతున్నారో నేను కూడా అంతగానే నమ్ముతున్నాను. ఇది ఆలస్యం అయి ఉండొచ్చు కాస్త విడుదలకి, దానికి ఉన్న కారణాలు మీకు ఇప్పుడు అర్థమైంది. కానీ
18న మాత్రం ఏమాత్రం లేట్ చేయకుండా మీరు దయచేసి బుకింగ్స్ ఓపెన్ అయినప్పుడు టికెట్స్ బుక్ చేసుకొని థియేటర్స్కి రండి. వీ అష్యూర్ యూ గ్రేట్ లాఫ్టర్. మధ్యాహ్నం షోస్ అయితే ఇంకా బాగుంటాయి, కాస్త ఎండలో హాల్లో మంచి ఏసీ వేస్తారు కాబట్టి కూర్చొని హ్యాపీగా నవ్వుకోవచ్చు. సో దాట్ అష్యూరెన్స్ వీ కెన్ ఆల్ గివ్ యూ యాజ్ ఎ టీమ్. అండ్ వీ హ్యావ్ బ్రిలియంట్ టీమ్ యాక్చువల్లీ. ఇది నా డ్రీమ్ టీమ్. నేను ఎప్పుడు దాదాపు 10 ఏళ్ల పైనగా నేను ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో వర్క్ చేయాలని ఎన్నో కళలు కన్నాను. అండ్ అది ఇవాళ తీరింది ఆ కళ. అండ్ 18వ తారీఖు ఐల్ బీ ద హ్యాపీయెస్ట్ మ్యాన్ యాజ్ అన్ యాక్టర్. ఒక చిన్నపిల్లల నేను కూడా మీ అందరితో పాటు కూర్చొని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. సో తప్పకుండా మీరందరూ April 18న థియేటర్స్కి రండి. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు నేను చెప్పడం కంటే పాత్రికేయ సోదర సోదరిమణులు అడగడంతో, వాళ్ళు అడిగిన తర్వాత మేము చెప్పడంలో ఆ హ్యాపీనెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్ ద టీమ్ మెంబర్స్, థ్యాంక్ యూ ఆల్ ద క్రూ మెంబర్స్. మీ గురించి, మీ పనితనం గురించి సినిమా చూసిన తర్వాత సక్సెస్ మీట్లు చెప్పడం నాకు ఇంకా గర్వకారణంగా ఉంటుంది. సో ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ సూన్ ఇన్ ద థియేటర్స్ ఆన్ April 18. థ్యాంక్ యూ సో మచ్. ప్రియదర్శి గారు, పెళ్లి చూపుల నుంచి మీ జాతకం చాలా బాగుందన్న విషయం మా అందరికీ తెలుసు. ఇంతకీ మీరు జాతకాలు అవునా ఏంటండి? మాకు కనిపిస్తుంది కదా కెరియర్. జాతకాలు ఖచ్చితంగా నమ్ముతాను. అంటే కేపీ సార్ జాతకం బాగుంటుందని తెలిసి సార్తో ఈ సినిమా చేసిన అనమాట. ఉగాదికి మీరు చూసుకోలేదా జాతకాలు ఏవి? సార్ చూశారు. టీం అందరిది బాగుందని నీది వృషభ రాశి, నీది బంగారాలా ఉంటుంది, ఇక దూసుకుపోతావు అని అన్నారు. బాగా రీల్స్ చూసినట్టున్నారు మీరు నిన్న నైట్. లేదండి, నాకు నిజంగా సార్ మా అందరికీ ఆస్ట్రో గురు ఎవరంటే కృష్ణప్రసాద్ గారే. సో అంటే మాకు ఎప్పుడు సార్ అంటే బేసిక్లీ ఎట్లుంటుందంటే మా అందరికి ఇక్కడ ఇట్లా డౌట్ వచ్చి ఇట్లా సార్ చూడగానే అంటారు అంతే, ఓకే ఓకే సార్ దర్శి కొంచెం ఇక్కడ మనం ఆగుదాం 2 days అట్లా అన్నప్పుడు వీల్ ఆల్ ఫీల్. బట్ బేసికలీ యా బాగుండే. అంటే సార్ తోటి ఒక ఏమంటారు, ఒక పాజిటివ్ ఫోర్స్ ఆఫ్ నేచర్ ఈజ్ కృష్ణప్రసాద్ గారు. అలాగే ఇంద్రగంటి సార్ తోటి వర్క్ చేయడం ఇట్స్ లైక్ మీ ఫేవరెట్ టీచర్ దగ్గరికి వెళ్ళి ఒక అద్భుతమైన విషయం నేర్చుకోవడం అట్లుంటుంది. ఇట్స్ గోయింగ్ లైక్ టు వెరీ హ్యాపీ స్కూల్. ఐ మీన్ నాట్ స్కూల్ కాదు, బట్ ఇట్స్ లైక్ ఒక చెట్టు కింద కూర్చొని ఒక పెద్దన్న మాట చెప్తే ఎట్లా ఉంటుంది. ఇప్పుడే కలెక్టర్ గారు వచ్చారు. ఏంటి సార్ జడ్జిమెంట్లు అయిపోయినాయా బాగా? ఓకే షూటింగ్ తెలుసు మీరు కావాలని షూటింగ్, ఎందుకంటే మీరు చాలా బిజీ యాక్టర్ అని చెప్పాలనే కదా. మీకన్నా కూడా అండి. లేదు లేదు లేదు, బిజియెస్ట్ యాక్టర్ ఉన్నారంటే వడ్లమాని శ్రీనివాసరావు గారే. ఆయన ఎప్పుడు బిజీ అనమాట. అక్కడ వైజాగ్లో ఉన్న రోజుల్లో కూడా విపరీతమైన జడ్జిమెంట్లు, ఆ బిజీలు. మళ్ళీ ఇప్పుడు బట్ యా సారీ టు టేక్ సో మచ్ ఆఫ్ యువర్ టైం. ఐ నో మీ అందరికి ఆకలిస్తుంది అనుకుంటా, టైం 8 అవుతుంది. లేదండి, అంటే ఇంకో ఇద్దరు మాట్లాడవలసింది. ఐఎమ్ సో సారీ. వాళ్ళు మాట్లాడేసిన తర్వాత Q&A మొదలు పెట్టేద్దాం. జస్ట్ ఇన్ 2 minutes. యా థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు వడ్లమాని శ్రీనివాస్ గారిని వారే కాల్ చేసి, అంటే నాకు గులాబ్ పువ్వు సమాధానం నుంచి ఒకరోజు ఆయనే కాల్ చేశారు నాకు, శ్రీనివాస్ గారు మీకు టైలర్ మేడ్ రోలు ఒక ప్రొడ్యూసర్ వేషం బాగుంటుందని ఇచ్చారు. అక్కడి నుంచి తిరిగి సారంగపాణి జాతకంలో సారంగపాణి తండ్రి పాత్ర దాకా నా ప్రయాణం సాగింది. సో ఎందుకంటే గారికి సభాముఖంగా నటుడిగా ఒక ప్రస్థానానికి అవకాశం ఇచ్చినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు. అయితే ఇక్కడ ఇంకొక దుర్మార్గుడు ఉన్నాడండి, అవసరాల శ్రీనివాస్ గారు. ఆయనకి నేను జాయింట్ కలెక్టర్ని పెట్టాను వేషం. అది కలెక్టర్లు మేనేజర్లు వీళ్ళకి వేషాలు ఎందుకు దండగా ఉద్యోగాలు చేసుకోకని తిట్టాడండి ఈయన. ఫ్యాన్సీ పరమేశ్వర్ సినిమా టైంలో ఇలా చూసి ఈ నిలబడి అటు తిరుగుతున్నాడు. కలెక్టర్ అని తిరుగుతున్నాను, చూస్తున్నాను కానీ చూడట్లేదు. అది తీసుకెళ్ళి ఇంకో ఆయన వరకు ఇచ్చాడు వేషం. ఎక్కువసేపు చూసిన వేషం ఇస్తాడేమో అని. సో అవసరాల శ్రీనివాస్ గారు ఇవ్వలేదు. బట్ ఎనీహౌ సారంగపాణి జాతకంలో జాతకాలు నమ్మే కొడుక్కి అసలు జాతకాలు నమ్మని తండ్రిగా, ఓ ప్రాక్టికల్ తండ్రిగా నాకు మంచి వేషం ఇచ్చారు. ఇట్స్ గ్రేట్ జర్నీ. అందరూ మా అబ్బాయి ప్రియదర్శి కోర్ట్ సినిమా ద్వారా ఇప్పుడు ప్రపంచం అంతా ఏటో లోపలికి వస్తుంటే బ్యాక్గ్రౌండ్ మీకు దర్శి అని వస్తుంది. సీరియస్గా అంతలా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుని మంచి నటుడిగా ఎప్పుడో పేరు తెచ్చుకున్నాడు. ఇవాళ కమర్షియల్గా కూడా ఒక అడుగు ముందుకు పడడం ఎవరికైనా ఆశించేది అదే కదా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా కృష్ణప్రసాద్ గారు, మా విందా గారు మేకప్ వేసుకోవద్దు బాగానే ఎర్రగా ఉన్నాం అంటుంటాడు ఆయన. వస్తున్నమాట మేకప్ వేసుకుని నాకేమో సరదా ఎక్కువ ఎర్రగా ఉందని తుడిచేస్తూ ఉంటాడు ఆయన. వద్దొద్దు ఎందుకు దరిద్రంగా మేకప్ వద్దు అంటూ ఉంటారు. అట్లా మా అమ్మాయి ఉమామహేశ్వర గురుపస్య అమ్మాయి అప్పటి నుంచి మీరు ఇందాక దారిలో వస్తూ స్పీచ్లు వింటూ వస్తున్నాను సార్. ఎవరెవరు ఏం మాట్లాడతారు మీరు ఆన్ ద సెట్స్, ఐ వాంట్ టు బి ఆన్ సెట్స్, అది కూడా విన్నాను. సో ఇంత అందంగా హాయిగా ఎప్పుడు చెప్పేది ఒకటే. ఇవాళ ఇది విమర్శ అవుతుందేమో, తెలుగు సినిమాకి
షూటింగ్ స్పాట్లో ఈ రక్తం దొరకట్లేదు, బాగా పారించేస్తున్నారు నెత్తురు ప్రవాహాలు. ఈ బ్లడ్ తెస్తారు కదా పాపం ఆర్ట్ వాళ్ళు, దొరకట్లేదు నెత్తురు, అయిపోతుంది 15 లీటర్లు పోసేస్తున్నారు, అయిపోయింది. ఈలో తిట్టేస్తున్నాడు, నేను చూసుకోవాలి కదా బ్లడ్ ఒక 200-300 లీటర్లు తిండి అంటున్నారు. ఈ లీటర్ల రక్తం నుంచి హాయిగా నవ్వుకునే ఓ నవ్వులు సినిమాకేసి తీసుకెళ్ళిన మా మోహన్ కృష్ణ గారికి అందరి ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ, సో ఈ తలకాయలు నరికేయడాలు, పెద్ద పెద్ద ఆయుధాల నుంచి మామూలుగా ఏదో పాపం సారంగపాణి ఆయన జాతకాలు పెచ్చ, ఆయన పెళ్ళి, ఈ గోడలకి తీసుకొచ్చాడు బాబా ఆయన మనందరినీ దగ్గరగా. సో అందరూ ఆయన ఇందాక మోహన్ గారి మాట వింటున్నారు, ముసలాళ్ళు, స్వకుటుంబాలు, పరకుటుంబాలు అందరూ మొత్తం మూకుమ్మడిగా వచ్చి సినిమా చూసేసి మా అంకుల్ కృష్ణప్రసాద్ గారు వారికి అద్భుతమైన లాభాలు ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి సినిమాలో మళ్ళీ ఏదో అంటే హీరో ఫాదర్ మంచి వేషం హీరో ఫాదర్ అంటే జనరల్గా చిన్న జబ్బు ఉంది సార్ నాకు, అంటే బాగుండదని హీరో అడగను, ఎవరైనా డైరెక్టర్ సినిమా తీస్తున్నారంటే మెల్లిగా వెళ్తాను పక్కకి, ఇన్ఫ్లుయెన్స్ వాడు ఏదో చేసి ఎవరెవరు ఉన్నారంటాను, అంటే ప్రియదర్శి గారి వేషం అడగలేం కదా, హీరోయిన్ వేషం అసలు కుదరదు. సో నెక్స్ట్ మంచి వేషం ఏంటి, అమ్మ ఆయనకి ఇచ్చారా, ఎలాగేది మనం ఎలా లాగాలి, ఆ టైంలో ఏదో పెద్దవాళ్ళ వేషాల కోసం పొంచి ఉంటాను. మేబీ సినిమా తర్వాత పొంచి ఉండడం మానేసి కొంచెం పెద్ద నిర్మాతల వాళ్ళు కూడా తక్కువ రేటుకి చేస్తారని కొంచెం నన్ను కన్సిడర్ చేయాలని అందరిని అప్పుడే 5-6 ఏళ్ళు అయిపోయింది సార్, 100 సినిమాలు అయిపోయాయి. ఎప్పుడూ పెద్దవాళ్ళే అంటే అలాగే మాలాంటి వాళ్ళకి కూడా తండ్రిగాను ఏదో కొంచెం మంచి వేషాలు ఇస్తే, హీరో ఫాదర్గా ఆల్మోస్ట్ ఇదే ఫస్ట్ టైం అండి ప్రాపర్ కంప్లీట్గా హీరో ఫాదర్ వేషం వేయడం. అది కోర్టు ద్వారా ఆల్రెడీ తన జాతకాన్ని విపరీతంగా మార్చేసుకుని సారంగపాణి జాతకం ద్వారా మరింత మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్న ప్రియదర్శి ఫాదర్ వేయడం మేబీ నేను నమ్మకపోయినా నమ్మినా నా జాతకం కూడా మారుతుందేమో అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సమీరా గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను టైం అయిపోయింది కదా, ఎక్కువ టైం తీసుకోదలుచుకోవట్లేదు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఎగ్జాక్ట్గా ఎంతసేపు ఉందో అంతసేపే మాట్లాడదలుచుకుంటా. సో ఈ అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. నా చిన్నప్పటి నుంచి అని చెప్తే ఇంద్రగంటి గారు హర్ట్ అవుతారు కాబట్టి ఎప్పటి నుంచో అష్టాచెమ్మ సినిమాను చూసిన దగ్గర నుంచి నేను ఎగ్జాక్ట్గా ఆవిడ చెప్పినట్టు ఎందుకు సినిమాల్లో లేను అని నేను ఫీల్ అయిన రోజులు ఉన్నాయి. ఆ మెత్తటి వెచ్చటి పింక్ టవల్ ఆ డైలాగ్ని గుర్తు చేసుకొని రోజు లేదు. సో అలాంటి లెజెండరీ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద ఫ్రంట్ రో అండ్ షేరింగ్ ద స్క్రీన్ విత్ దెమ్. అండ్ ఒక సింగర్గా నేను నా కెరియర్ స్టార్ట్ చేసి ఫస్ట్ టైం యాజ్ అన్ యాక్ట్రెస్ నాకు ఇంత మంచి అవకాశం రావడం, అందులోనూ మీలాంటి లెజెండరీ డైరెక్టర్ గారి చేతిలో పడడం చాలా సంతోషంగా ఉంది. సో ఇంతకు మించి నేనేం చెప్పదలుచుకోవట్లేదు. April 18 సారంగపాణి జాతకం రిలీజ్ అవుతోంది. అందరూ డెఫినెట్లీ థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. సారంగా సారంగా అమ్మాయి అవునంది ఏకంగా. సో ప్లీజ్ వాచ్ సారంగా. థ్యాంక్ యూ సమీనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా లేట్ చేయదలుచుకోలేదు, Q&A మొదలు పెడదాం. సో ముందుగా ప్రొడ్యూసర్ కృష్ణ